తోటి కష్టపడి చదువుకొని ఆయన మెట్రికులేషన్ లో ఆ స్టేట్ లోనే ఫస్ట్ వచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఆయనకి అక్కడున్న పెద్దవాళ్ళంతా అధికారులంతా అరే మహాత్మా పుట్టిన ఒక అంబేద్కర్ ఒక మెట్రికులేషన్ లో మొత్తం ఈ స్టేట్ లోనే ఫస్ట్ వచ్చాడు ఒక 10th క్లాసులో ఆయన పిలిపించి ఒక సభ పెట్టి ఆయన్ని ఘనంగా సన్మానిస్తున్నప్పుడు ఎదురుగా తల్లిదండ్రులు రామ్జీ సక్పాల్ భీమాబాయి చూస్తూ ఆనందపడుతూ వాళ్ళకి ఒక మొదటిసారి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వాళ్ళు ఆనందపడుతూ మొదటిసారి ఏం చెప్పింది తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పుడు ఆ బిడ్డని తీసుకొని ఆమె స్నానం చేయించి లాలిస్తూ ప్రేమిస్తూ ఆమె కన్నీరు కాల్చుతున్నప్పుడు తన తల్లి భీమాబాయి అడిగింది, అమ్మా ఎందుకమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, కాదయ్యా నీ కుమారుడు నుదుడు ఆ యొక్క కళ్ళు జ్ఞానదాహంతో ఉన్నాయి, ఈ ప్రపంచానికి ఒక మంచి మేధావి అవుతాడు, ఒక మంచి ఆలోచన ఇస్తాడు, ఒక దేవుడిగా నిలుస్తున్నప్పుడు తండ్రి రామ్జీ సక్పాల్ భీమాబాయి ఆనంద బాష్పాలు పట్టలేకుండా అలాంటి ఆ రోజుల్లో ఏ విధంగా అయితే ఒక మహాత్మా జ్యోతిరావు పూలే, ఏ విధంగా అయితే ఒక జగజ్జీవన్ రావు గారు, అలాగే ఆ రోజుల్లో ఒక అభినవ ముద్దుడిగా ఈ రోజు కీర్తించబడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫంక్షన్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చేసుకుంటున్నారంటే కేవలం చదివే ఆయుధం. మీరు కూడా ఈరోజు చిన్న పిల్లలు ట్యాబ్లు అలాగే సెల్లో తల్లిదండ్రులు కొడుతున్నారు, ట్యాబ్లు కొనిమంటున్నారు, చదువులు కొనిమంటున్నారు. సెల్ల చాలా దారుణమైంది. అదొక క్యాన్సర్ లాంటిది, ఎయిడ్స్ లాంటిది. దాంట్లో 2 ఉంటాయి, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచిని తీసుకోండి. మా పాఠశాలలో పాఠాలు మాత్రమే చూడండి, అంతే. బైజీస్లో పాఠాలు మాత్రమే చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ 10th పాస్ అయిన తర్వాత ఆయనలో ఎడ్యుకేషన్ మీరు కూడా మీ క్లాస్లో ఫస్ట్ క్లాస్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి. నీ తల్లిదండ్రులు రమేష్ సార్ అభినందన సార్ చెప్తే నీ తల్లిదండ్రులు ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్కి అభినందన పెట్టి 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చి సన్మానం చేస్తున్నారు, అలాగే మీరు కూడా అలాంటి ర్యాంకులు తెస్తే నీ తల్లి తండ్రి ఫస్ట్ ఎవరు ఆనందపడతారంటే మనల్ని పెంచి పోషించి ఒక ఉన్నతంగా ఒక మంచిగా ఉదయాన్నే 5 గంటలకు లేచి మిమ్మల్ని స్నానం చేయించి బుక్కులు రెడీ చేసి బ్యాగులు రెడీ చేసి మీకు టిఫిన్ పెట్టి మీకు తేనెతోటి మంచి నిమ్మకాయ కలిపి నా బిడ్డలకు మంచి జ్ఞానం రావాలనే ఆలోచనతో నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడి పంపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులు గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా కష్టపడి పనిచేసేవారు. ఈ చుట్టుపక్కల అంతా కార్పెంటర్ పనికి వెళ్ళేవాళ్ళు, ఈ చుట్టూ ఉన్న కార్మికులుగా పనిచేసేవాళ్ళు, ఈ చుట్టూ ఉన్నంత ఆటోలు వేసేవారు. అలాంటి తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత ఉన్నతంగా ఇంత బాధ్యతగా చదివిస్తున్నప్పుడు నీ బాధ్యత ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? పుస్తకాలు చదువుతున్నావా, లేకపోతే ఇంటికి పోయి ఇసిరేసి ఆ టీవీ ముందు జబర్దస్త్ చూస్తున్నావా? స్ఫూర్తిగా తీసుకోండి. ఎడ్యుకేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ కష్టాల్లో ఈరోజు ఒక 10th పాస్ అయితే వెంటనే మనం డ్రాప్ అవుట్ అవుతున్నాం, 8th క్లాస్లో డ్రాప్ అవుట్ అవుతున్నాం, 5వ తరగతిలో డ్రాప్ అవుట్ అవుతున్నాం. మనకు డబ్బు లేకపోవచ్చు, సంపద లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుని ఆయుధాన్ని, అక్షరం అనే ఆయుధాన్ని చేతపొనాడు కాబట్టి ఆ రోజు పెద్దవాడేడు. ఈరోజు మనం కీర్తిస్తున్నాం. మీరు కూడా మీ బాధ్యత చదువే నీ ఆయుధం, చదివే నీ ఆయుధం. కష్టపడి చదువుకోండి. మీరు ఒకప్పుడు రమేష్ సార్ టీచర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పిన జ్ఞానంతో ఈరోజు నేను అధికారాన్ని మీరు పెద్ద స్టేజ్లో చెప్పాలి.